గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కొన్నేళ్ల ప్రతిష్టంభన తర్వాత భారత్ ఆఫ్ఘనిస్తాన్ బంధం చిగురిస్తోంది. వాణిజ్యం, మానవతా సహాయం కోసం ఆఫ్ఘన్లో నిర్వహిస్తున్న టెక్నికల్ మిషన్ను భారత్ పూర్తిస్థాయి దౌత్య కార్యాలయానికి అప్గ్రేడ్ చేయనుంది. ఈ విషయాన్ని ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముక్తాకీతో భేటీలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్లో 6 కొత్త ప్రాజెక్టులకు నిబద్ధతతో ముందుకు సాగడానికి భారత్ సిద్ధంగా ఉందని జయశంకర్ తెలిపారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని భారత సాంకేతిక మిషన్ను రాయబార కార్యాలయం హోదాకు అప్గ్రేడ్ చేస్తున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రత, స్వాతంత్ర్యానికి భారత్ పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు. భారత పర్యటనకొచ్చిన ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీతో జైశంకర్ సమావేశమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్లో 6 కొత్త ప్రాజెక్టులకు నిబద్ధతతో ముందుకు సాగడానికి భారత్ సిద్ధంగా ఉందని జైశంకర్ తెలిపారు. 20 అంబులెన్స్లను ఆఫ్ఘాన్కు బహుమతిగా అందజేయనున్నట్లు ప్రకటించారు. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ మెషిన్లను సమకూర్చడంతో పాటు రోగనిరోధక వ్యాక్సిన్లను కూడా భారత్ సరఫరా చేయనుందని జైశంకర్ వెల్లడించారు. 2 దేశాల మధ్య చారిత్రక సంబంధాలున్నాయని ఈ భేటీలో జైశంకర్ వ్యాఖ్యానించారు. ఆఫ్ఘాన్ ప్రజలు ప్రకృతి వైపరీత్యాల వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడల్లా భారత్ ఆపన్నహస్తం అందించిందని గుర్తు చేశారు. As a first responder, Indian relief materials were delivered to the earthquake sites within hours of the disaster last month. We would like to contribute to the reconstruction of residences in the affected areas. India has also been a significant provider of food assistance to the Afghan people. Your invitation to Indian companies to explore mining opportunities in Afghanistan is also deeply appreciated. Glad to note the commencement of additional flights between Kabul and New Delhi. వృద్ధి, శ్రేయస్సు పట్ల భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఉమ్మడి నిబద్ధతను కలిగి ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే 2 దేశాలు ఎదుర్కొంటున్న సీమాంతర ఉగ్రవాదం ముప్పు వల్ల ఇవి ప్రమాదంలో పడినట్టు పేర్కొంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నాలను సమన్వయం చేసుకోవాలని సూచించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆఫ్ఘాన్ సంఘీభావం తెలిపిందని భారత్ పేర్కొంది. మరోవైపు భారత్ ఒక కీలక దేశమని ముత్తాకీ అభివర్ణించారు. ఆఫ్ఘాన్ ప్రజలకు ఎప్పుడూ అండగా నిలుస్తూ అనేక రంగాల్లో సహాయం చేసిందని గుర్తు చేశారు. 2021లో అమెరికా సైన్యం వైదొలగడంతో ఆఫ్ఘన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆఫ్ఘన్లో భారత్ తన రాయబార కార్యాలయంతో పాటు కాన్సులేట్లను మూసివేసింది. 2022లో ఆఫ్ఘన్లో టెక్నికల్ మిషన్ను ఏర్పాటు చేసింది. తాజా చర్చల్లో దీన్ని ఎంబసీగా అప్గ్రేడ్ చేసేందుకు భారత్ సిద్ధమైనట్లు జైశంకర్ ప్రకటించారు.